श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం 2వ అధ్యాయం చదువుకుంటున్నాం. సద్గురు వాక్యోపదేశం అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. దీనిలో ఆయన సూక్తులు వివరణ అనేది మాస్టర్ గారు చాలా చక్కగా పొందుపరిచారు. క్రితం సత్సంగంలో మనం భగవంతుడు మనల్ని ఎలా ఉంచితే అలా ఉండాలి అనే సూక్తిని చదువుకున్నాం. మనం సాధ్యమైనంత వివరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసాం. లాస్ట్లో మనం చెప్పుకున్న పేర ఏంటంటే కొంచెం హడావుడిగా చదువుకున్నట్టు అనిపించింది. అందుకని ఒకసారి లాస్ట్ పేర ఒకసారి మనం చదువుకొని దాన్ని మళ్ళీ నెక్స్ట్ సూక్తిలోకి వెడదాం. ఆ స్థాయిని పొందే లోపల సాధకుడు కర్మపరంగా వచ్చే ఉచ్చ నీచ స్థాయిలకు సుఖదుఖాలకు తటస్థుడై ఓర్చి వాటి నుండి విడివడడానికి సాయి చక్కటి మార్గం చూపారు. ఇదే ఆయన చెప్పిన మరో సూక్తిలో కూడా ప్రతిధ్వనిస్తుంది. మహారాజై కూడా బిచ్చగాని దుస్తులు ధరించగలవాడే మంచివాడు అని బాబా చెప్పిన మరొకటి ఏముందంటే సూక్తి, మహారాజై కూడా బిచ్చగాని దుస్తులు ధరించగలవాడే మంచివాడు అన్న సూక్తి ఉంది దీంట్లో అని చెప్తున్నారనమాట. అంటే మనం అంతకుముందు చెప్పుకున్నాం కదండి, అన్ని జీవుల్లోనూ ఉన్నది ఒకటే చైతన్యం అటువంటి స్థాయిని పొందే లోపల సాధకుడు ఏం చేయాలట, కర్మపరంగా వచ్చే ఉచ్చ నీచ స్థాయిలకు సుఖదుఖాలకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా, ఎవడైనా పొగిడినామని నిందించినా, ఏం చేసినా సరే శీతోష్ణాలకు అన్నిటికీ తటస్థుడై ఓర్చి వాటన్నిటికీ తటస్థంగా ఉండాలట, ఓర్చుకోవాలట. ఓర్చుకుని వాటి నుండి విడివడడానికి సాయి చక్కటి మార్గం చూపారు. ఈ కర్మ పరంపరల నుంచి విడిపడడానికి ఒక మార్గం చెప్పారట బాబా. అదే ఆయన చెప్పిన సూక్తి ఏంటంటే, మహారాజే కూడా బిచ్చగాని దుస్తులు ధరించగలవాడే మంచివాడు అని. అంటే దీని అర్థం ఏమిటంటే, కర్మవశాన్ని ఎన్ని వచ్చినా పోయినా, మన కర్మ వలన పూర్వజన్మలో మనం చేసుకున్న కర్మ వలన రావడం కానీ పోవడం కానీ అనేది మనకి జీవితంలో జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలా కర్మవశాన్ని ఎన్ని వచ్చినా పోయినా సరే తాను మాత్రం భగవంతునికి బానిసగా నిలవగలగాలి. ఎన్ని వస్తున్నా పోతున్నా సరే మనం మాత్రం భగవంతుడు బానిసగా నిలవాలటండి. మన కర్మవశాన్ని వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయండి. అవి ఇవాళ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, మన పరిస్థితి అది కదా. అవి కర్మ వలన జరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడూ ఉండేది భగవంతుడే, మనతో అన్ని జన్మల్లోనూ ఎప్పుడు తోడుండేది ఆయనే. అందుకని ఆయన బానిసలాగానే నిలవగలగాలి అని చెప్తున్నారు. మనకి జనరల్గా ఏముంటుందంటే, ఏదైనా మనకు వచ్చినప్పుడేమో అహంకారం పెరిగిపోతూ ఉంటుంది, లేనప్పుడేమో ఇంకా కృంగిపోతాం అన్నమాట. అలా ఉంటుంది మన పరిస్థితి. కానీ ఎలా వచ్చినా పోయినా తాను మాత్రం భగవంతునికి బానిసగా నిలవగలగాలి అని చెప్పారు. ఏమున్నా లేకపోయినా సరే భగవంతుడు బానిసగా నిలవగలాలి. అదే ఆ సూక్తికి ఏంటంటే, మహారాజై కూడా బిచ్చగాని దుస్తులు ధరించగలవాడే మంచివాడు అని చెప్తున్నారు. అంటే ఎలా ఉన్నా సరే మనం ఒకలా ఉండడం అనేది. కానీ మనం ఉంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా, మన మనసు అన్నీ అట్లా ఉంటూ ఉంటాయి మనకి. వాస్తవానికి ఆలోచించిన ప్రతి జీవి భగవంతుని బానిసగా ఆయన సృష్టించిన ప్రకృతి ధర్మాల చేత కట్టుబడి జీవించేవాడే కానీ ఇంకోటి ఎలా అవుతాడు? నిజానికి వివేకంతో జాగ్రత్తగా ఆలోచిస్తే కనుక మనం భగవంతుడు సృష్టించిన ప్రకృతి ధర్మాలకు లోబడే మనం జీవిస్తున్నాం. ప్రతిదీ అంతే, మనకి ఆ ప్రకృతి ధర్మంతో మనం జీవిస్తూ ఉంటాం. అంతే కదండి. పుట్టుక, చావు ఇవన్నీ మనకి మన చేతుల్లో ఉన్నవి కాదు కదా. అవన్నీ ఆయన నిర్ణయం ప్రకారం ప్రకృతి ధర్మం చేత జరగబడుతూ ఉంటాయి. ఈ తర్వాత క్షణం ఏమవుతుందో మనం చెప్పగలమా? ఈ క్షణం నేను ఇక్కడ కూర్చుని ఇట్లా మాట్లాడుతున్నా, తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఏమీ తెలియదు మనకి. తర్వాత ఏం చేస్తామో మనకు తెలియదు కదా. అలా ప్రకృతిలో ధర్మం చేత అట్లా మనం నడవబడుతున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి.
మనం అంటే ఆ గాలి అనేది ఎలా వెళ్తుంది లోపలికి, మనం ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం అంటాం. ఓకే, అది సరిగ్గా ఆలోచిస్తేనండి పీల్చబడుతోందనమాట. ఒకటి మన చేత పీల్చేలాగా చేస్తున్నది ఒక శక్తి ఉన్నది. ఆలోచించుకోవాలి. అది మనం కావాలని బిగించుకుంటూ పీల్చట్లేదు కదా, అది అట్లా జరిగిపోతుంది. చూడండి ఎలా జరుగుతుంది. అట్లాగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎట్లా జరుగుతున్నాయి అవన్నీ. మనం కావాలని దాని మీద దృష్టి పెట్టి చేయట్లేదు కదా, అది దానంతట అది అట్లా జరుగుతుంది. చూడండి ఆలోచిస్తే అలా పీల్పించబడుతున్నది ఒక శక్తి ద్వారా, అది పీల్పించబడుతోంది మన శరీరంలోకి. ఆలోచించుకుంటే ఇది నేను చెప్పింది కాదండి, ఒక మహాత్ములో చెప్పిన విషయం అది. అలా గుండె కొట్టుకుంటోంది. మనం ఏమైనా కొట్టించడానికి ఏమైనా చేస్తున్నామా దానికి? లేదు. ఆయన ఆగిపో అంటే ఆగిపోవాల్సిందే అక్కడ ఈ మిషను. ఇట్లా ఎన్నో చూసుకుంటే అంటే ప్రకృతి సూత్రానికి దానికి లోబడి మనం ఉంటాం అన్నమాట. ఆ సరిగ్గా ఆలోచిస్తే కనుక. అవునా, బాగా ఆకలేస్తోంది, తినాల్సిందే. ఉండగలమా పోనీ? లేదు నేను ఎట్లాగే ఉంటానండి. ఎన్ని రోజులు ఉంటాం? దాహం వేసేస్తోంది, ఎన్ని రోజులు ఉంటాం? నిద్ర వచ్చేస్తోంది, పడుకోకుండా ఎన్ని రోజులు ఉండగలం? అంటే ఏంటి, ఆయన ఒకటి పెట్టారు, ఆ జోన్లో మనం ఉంటున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన సృష్టించిన ప్రకృతి ధర్మాల చేతే మనం కట్టుబడి జీవిస్తున్నాం. సరిగ్గా ఆలోచించుకోవాలి ప్రతి విషయాన్ని కదా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఎట్లా మాట్లాడుతున్నాను? ఇది సెల్ ఫోను. అసలు ఈ సెల్ ఫోన్ ఎట్లా తయారైంది? అట్లా దానికి ఆ షేప్ కానీ ఎట్లా నిలిచింది? అది అందులో ఉన్నవన్నీ అణువులు పరమాణువులు ఇవే కదా. ఇవన్నీ అలాగే ఆ సెల్ ఫోన్ కింద ఎట్లా తయారయ్యాయి? ఇది ఒక పుస్తకం, ఇది ఎట్లా తయారైంది? ఇది ఒక మైక్ ఎట్లా తయారైంది? అక్కడ ఒక టేబుల్ ఉంది, అది ఎట్లా తయారైంది? అవన్నీ ఆలోచించుకోవాలి చాలా జాగ్రత్తగా. ఎవరినైనా అడిగామనుకున్నా నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నాను అంటాడు. అంతే, ఆ డబ్బులైనా పేపర్ ఎట్లా తయారైంది అసలు? ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన విషయాలు. ప్రకృతి సూత్రానికి బద్ధుడే అంతా నడుస్తుంది. ఈ సృష్టి అంతా అలాగే నడుస్తుంది మొత్తం. అది అందుకని ఎలా ఆలోచించుకున్నా అలా కట్టుబడి జీవించేవాడే కానీ ఇంకొకడు ఎలా అవుతాడు? ఆ సంగతి గుర్తించిన వాడు అహంకారాది భావ వికారాలకు తావియ్యడు. నిజంగా అది కనుక ఆలోచించుకుని మనం గుర్తిస్తే కనుక మనలో అహంకారము, ఇట్లాంటి భావాలు, నేను చేసేస్తున్నాననే భావాలను, వికార భావాలు, ఇట్లాంటి వాటికి తావియ్యట. అలా గుర్తించిన వాడు వివేకికి అలా ఉంటుంది. అట్టి నిశ్చలతే తన నిజతత్వాన్ని దర్శించే సామర్థ్యాన్ని ఇస్తుంది. అలాంటి నిశ్చలత ఎప్పుడైతే పొందుతామో మనం, అప్పుడు మన నిజతత్వాన్ని దర్శించేటువంటి సామర్థ్యాన్ని ఇస్తుంది. అది అక్కడ మనం చెప్పుకున్నది. అది రెండో సూక్తిలోకి వెడదామండి. రెండో సూక్తి, తన నిలయంలోని వారందరినీ తాను తెలుసుకోవాలి. సద్గురువుకు పగ్గాలప్పగించిన తరువాతకు చింతకు తావే లేదు. అల్లా నామం శాశ్వతం, అల్లాయే సర్వస్వం. ఈ సూక్తిలోనే 3 ఉన్నాయన్నమాట అండి. ఒకటి, తన నిలయంలోని వారందరినీ తాను తెలుసుకోవాలి. రెండోది ఏంటంటే సద్గురువుకు పగ్గాలు అప్పగించిన తర్వాత చింతకు తావే లేదు. అల్లా నామం శాశ్వతం, అల్లాయే సర్వస్వం. ఈ 3 అన్నమాట. మానవుడు దైవోన్ముఖుడు కావడానికి సామాన్యంగా మనకు కనిపించే కారణం అటు జీవితంలోని కష్టాలు తీరుతాయని ఆశ కానీ, లేక తాను కోరినవి ఆయన దయతో లభిస్తాయని కానీ, ఎక్కడో అరుదుగా మాత్రమే ఒక్కొక్కరు ఈ సృష్టి జీవితాల తత్వము లక్ష్యము తెలుసుకోగోరి అన్వేషించి ఆ తత్వమే దైవమని తెలుసుకుంటారు. సామాన్యంగా మానవులందరూ అసలు భగవంతుడు అని ఆశ్రయించడానికి, భగవంతుడిని కానీ మహాత్ములను కానీ వాటెవర్ ఎట్లాగైనా సరే అసలు ఆశ్రయించడానికి మనకు కనిపించే కారణాలు ఏంటి అంటే, జీవితంలో కష్టాలు తీరుతాయని ఆశ. కానీ మనకి ఏదో కష్టం వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎవరో చెప్తారు, ఏమండి సాయి లీలామృతం ఇట్లా భరద్వాజ మాస్టర్ గారితో చదవండి,
మనకి కష్టం తీరుతుంది అని చెప్పి నేను కూడా అలాగే వచ్చానండి. చెప్పడానికి ఏమీ మొహమాటం లేదు నాకు. నేను కూడా అలాగే వచ్చాను. దాదాపుగా అందరం అలా చాలామంది అలాగే వచ్చాం. అది అందుకని ఎవరో చెప్తారు, మనం పారాయణ చేస్తాం, కష్టం తీరుతుంది. అంతే కదా జరిగేది. అంటే ఏంటి, మనకేదో కష్టం తీరుతాయన్న ఆశ, ఆ ఆశతోటి మనం భగవంతుణ్ణి ఆశ్రయిస్తాం అన్నమాట. ఆ కష్టం నుంచి ఎట్లా మనకి ఇంకా అన్నీ చేస్తాం ప్రయత్నాలు, ఇంక తీరదు ఎట్లా అని ఆలోచిస్తాం. అప్పుడు భగవంతుడు మనకు గుర్తొస్తాడనమాట. ఆయన్ని ఆశ్రయిస్తే పని జరుగుతుంది, ఆ కష్టం తీరుతుంది, మనకి నేను సుఖంగా ఉండొచ్చు అనిపిస్తుంది. అంటే ఏంటి, మనకి ఆ కష్టం తీరాలన్న ఆశ, తీరుతుందన్న ఆశ దాంతో అనమాట. లేక తాను కోరినవి ఆయన దయతో లభిస్తాయని కానీ, లేకపోతే మనకేదో కోరిక ఉంటుందన్నమాట. మనకి ఏదైతే కావాలో అది ఆయన దయ వలన మనకి అన్నీ లభిస్తాయనే ఆశ ఉంటుంది మనకి. ఆయన ఆశ్రయిస్తే మనం సుఖంగా ఉంటాం అని అనిపిస్తుంది కదా. నిజానికి అది నిజం కూడానండి. అది మనకి ఇందులో ఏది చెప్పి అన్నీ నిజమే ఇందులో కదా. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన కష్టాలు తీర్చారు కదా. ఆయన ఆశ్రయిస్తే సుఖంగా ఉంటుంది మన జీవితం కదా. మనం ఆయన చెప్పుకోక్కర్లేదు, మనకి ఏ కష్టం వచ్చినా ఆయన అలా తీసేస్తూ ఉంటారు కదా. మనందరికీ తెలుసు, చాలామందికి అనుభవం అయింది, మాస్టర్ గారి భక్తులందరికీ, ఆయన ఆశ్రయించిన వాళ్ళందరికీ కదా. అందుకని కష్టాలు తీరుతాయన్న ఆశ కానీ, లేక తాను కోరినవి ఆయన దయతో లభిస్తాయని కానీ, ఎక్కడో అరుదుగా మాత్రమే ఒక్కొక్కరు ఈ సృష్టి జీవితాల తత్వము లక్ష్యము తెలుసుకోగోరి అన్వేషించి ఆ తత్వమే దైవమని తెలుసుకుంటారు. ఎక్కడో అరుదుగా ఉంటారట అట్లాంటి వాళ్ళు. అంటే మాస్టర్ గారు ఉదాహరణ దీనికి చెప్పుకోవచ్చు మనం. మాస్టర్ గారు బాబాని అట్లా ఆశ్రయించారు కదా. మనలాగా కష్టంతోటో ఆశతోటో అసలు కాదు కదండి. మనందరికీ తెలిసిన విషయమే. వారు అన్నగారు అబ్బాయి చనిపోతారు. చనిపోయినప్పుడు ఇంకా ఆయనకు మొదలవుతుందనమాట. ఇంట్లో మా అన్నగారు ఇన్ని పూజలు, మా అన్న వదిన గారు ఇన్ని పూజలు ఇవి చేసినా సరే అసలు ఆ బిడ్డ ఎందుకు చనిపోయాడు, అంత చేసిన అవేమిటి, అవన్నీ ఎందుకు కాపాడలేకపోయాయి అని అనిపించింది ఆయనకి. అనిపించి అసలు ఏమిటి ఈ జననం ఏమిటి, మరణం ఏమిటి, అసలు సృష్టి రహస్యం ఏమిటి, ఇవన్నీ దాని గురించి నా ఆలోచనలు ఆయనకి మొదలైపోయాయి అన్నమాట. మొదలైపోయి అలా దానివల్లనే ఆయనలో ఆ అన్వేషకుడు లక్షణాలన్నీ ఉండబట్టే షిరిడీ వెళ్ళినప్పుడు మాస్టర్ గారికి అంత అద్భుతమైన అనుభవాన్ని సాయినాథుల వారు అక్కడ ప్రసాదించారు ఆయనకి. అది అందుకని అలా చాలా అరుదుగా మాత్రమే ఒక్కొక్కరు ఈ సృష్టి జీవితాల తత్వము లక్ష్యము తెలుసుకోగోరి అన్వేషించి ఆ తత్వమే దైవమని తెలుసుకుంటారు. ఏ తత్వం అయితే ఉన్నదో అదే దైవము అని చెప్పి తెలుసుకుంటారట. దానినే భగవద్గీతలో ఆర్తో జిజ్ఞాసురార్థార్థి జ్ఞానీచ భరతరషభ అంటే ఆర్తుడు, ఇదేదో తప్పుపడిందేమో అనిపిస్తుందండి ఇక్కడ నాకు. అంటే ఆర్తుడు కష్టాల నుండి, ఆర్తుడు అనమాట. ఒకడు ఆర్తో అన్నప్పుడు ఇక్కడ ఆర్తుడు అని చెప్తున్నారు. ఆర్తుడు అంటే కష్టాల నుండి విముక్తి కోరేవాడు. ఆర్తుడు అంటే కష్టాలు మనకి, మనం దాదాపు అట్లాగే ఉంటాం. కష్టం వచ్చినప్పుడు భగవంతుడిని ఆశ్రయిస్తాం, ఆ కష్టం నుంచి విముక్తిని కోరుకుంటాం. అందుకని కష్టాల నుండి విముక్తి కోరేవాడు ఆర్తుడు. తర్వాత వాళ్ళు అర్ధార్థి, పురుషార్థములైన ధర్మార్థ కామాలను పొందగోరేవాడు. అంటే కోరికలు ఇవన్నీ మనకు ఉంటూ ఉంటాయి కదా, వాటిని ధర్మము అర్థము కామము వీటిల్లో మనం కోరేవాడు అర్ధార్థి. జిజ్ఞాసువు తెలుసుకొనేటే లక్ష్యము గలవాడు. జిజ్ఞాసువులు ఏంటంటే తెలుసుకోవడం అనేదే వారి లక్ష్యం అన్నమాట. అసలు ఇది ఎందుకు, ఏమిటి, అసలు దైవం అంటే ఏమిటి, ఇదేమిటి అదేమిటి అన్నీ ప్రశ్నించుకుని తెలుసుకుంటారనమాట. వాళ్ళు జిజ్ఞాసు అంటారు. జ్ఞాని భగవంతుడు అంటే నిర్హేతుకము అనంతము అయిన తృప్తి శాంతులేనన్న ప్రత్యక్ష జ్ఞానంతో అట్టి స్వరూపి అయిన ఆయననే సదా అంతరంగంలో సేవించువాడు అని. ఈ రెండు లిస్టులు మనకు ఉండవండి. లాస్ట్లో ఉన్నాం మనం. ఆర్తి అర్ధార్థి, ఆర్తులో అర్ధార్థులో ఈ రెండు దగ్గర ఉంటాం మనం. మన జిజ్ఞాసులం కాదు, జ్ఞానులము కాదు, ఈ రెండు కాదు మనం.
అది ఆ రెండిట్లోనే మనం ఉంటూ ఉంటాం అన్నమాట. అంటే జ్ఞానం అంటే భగవంతుడు అంటే నిర్హేతము అనంతము అయిన తృప్తి శాంతులేనని ప్రత్యక్ష జ్ఞానంతో అట్టి స్వరూపి అయిన ఆయననే సదా అంతరంగంలో సేవించువాడు. భగవంతుడు అంటే నిర్హేతుకము అనంతము అయిన తృప్తి శాంతులేట. తృప్తి శాంతులేట ఆయన అంటే చూడండి, భగవంతుడు అంటే తృప్తి శాంతి అండి. అంటే మనం భగవంతుడు తెలుసుకున్నవాడు తృప్తిగా శాంతిగా ఉంటాడు. ఎందుకంటే భగవంతుడు అంటేనే తృప్తి శాంతి అన్నమాట. వారి దగ్గర తృప్తి శాంతి అనేది ఉంటుంది. నిర్హేతుకము, అసలు దాని హేతు అనేదే ఇంక అసలు ఏమి ఉండదట భగవంతుడు అంటే. నిర్హేతుకము అనంతము ఆయన తృప్తి శాంతులేనన్న ప్రత్యక్ష జ్ఞానంతో అట్టి స్వరూపి అయిన ఆయననే సదా అంతరంగంలో సేవించువాడు. వాళ్ళని జ్ఞానులు అంటారట అని భక్తులను 4 విధాలుగా చెప్పినది భగవద్గీతలో. ఈ 4 విధాలుగా చెప్పబడినదిట. మానవ నైజాన్ని అనుసరించి మొదటి 2 రకముల వారే ఎక్కువ మంది దైవాన్ని ఆశ్రయించడం లోకంలో కనబడుతుంది. ఇందాక మనం చెప్పుకున్నదే ఈ మొదట 2 వాళ్ళమే మనం ఉంటాం అనమాట. ఆర్తులు అర్థార్థులు అనమాట. దైవాన్ని ఆశ్రయించడం మన లోకంలో కనబడుతుంది. వీరిని జిజ్ఞాసువు లెక్కలో వేయలేము. మనం ఎవరిని జిజ్ఞాసుల లెక్కలో వేయలేరు. ఇక్కడ రాసేశారు మాస్టర్ గారు, మన జిజ్ఞాసులం కాదు. కారణం అటు సుఖదుఖమయమైన జీవిత తత్వాన్ని దైవాన్ని గురించి తెలుసుకో యత్నించరు. మనం అసలు దైవాన్ని గురించి కానీ సుఖదుఖమయమైన ఈ జీవిత తత్వం అంటే ఏంటి కానీ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయం కదా. అందుకోసం ఏమన్నా దైవాన్ని ఆశ్రయిస్తామా మనం? పోనీ కాదు. అందుకని వాటిని వివరించి దైవ ప్రాప్తికి దోహదం చేసే గ్రంథాలను బోధలను అంతగా పట్టించుకోరు. వీటన్నిటికీ దోహదం చేసేటువంటి దైవ ప్రాప్తికి దోహదం చేసే గ్రంథాలను బోధలను అంతగా పట్టించుకోరు. వాటి గురించి పెద్దగా పట్టించుకో. మనం కూడా పెద్ద ఏదో చదివేసుకుంటున్నామని అనడానికి ఏమీ లేదు, చదువుకుంటున్నాం అంతే. ఏదండి ఏమైనా మార్పు ఏమైనా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఎలా ఉన్న వాళ్ళం అలాగే ఉన్నాం మనం కదా. ఏదో కొద్దిగా కాసేపు సమయం పెట్టుకుంటున్నాం కదండి. అందుకని జిజ్ఞాసు జ్ఞాని లిస్టులో అసలు మనం రాం అనమాట. కారణం వారి లక్ష్యం దైవాన్ని పొందడం కాదు. నిజంగా మన లక్ష్యం అండి దైవాన్ని పొందడం? చెప్పండి. మనకు ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుందన్నమాట. అయ్యి బాబాయ్ నాకు కష్టం వస్తే ఎలాగా, లేకపోతే నా పరిస్థితులు ఇట్లా ఉంటే ఎలాగా. ఆయన ఉంటే మన పరిస్థితులు మారుతాయి కదా, మనందరికీ అనుభవమే కదా. ఆయన ఆశ్రయిస్తే మన పరిస్థితులు మారుతాయి. దారుణంగా ఉన్న పరిస్థితులు కూడా ఎంతోమంది జీవితాల్లో చూసాం మనం. మన చుట్టూ మనుషులు మారుతారు, వాళ్ళ ప్రవర్తనలు మారుతాయి, ఎన్నో ఇవన్నీ కదండి. అందుకని కారణం వారి లక్ష్యం దైవాన్ని పొందడం కాదు, ఆయన గురించి తెలుసుకుందామనో ఆయన పొందాలనో కాదు. దైవం అంటే అన్ని జీవుల అంతరంగంలోనున్న నామరూపరహితమైన చైతన్యమేనని, అది అనంతము నిర్హేతకము అయిన తృప్తి లేక శాంతి అని, అదే అన్ని పురుషార్థాలకు అందరి జీవితాలకు లక్ష్యమని తెలుసుకోరు. అసలు లక్ష్యం ఏంటంటే భగవంతుడిని తెలుసుకోవడమే. అదే అసలు మానవ జీవితానికి మనకి ఉండవలసిన లక్ష్యమే అదే, ఆయన తెలుసుకోవడమే అసలు. కానీ అట్లా ఉండం మనం. మనకేంటంటే కారణం వారి లక్ష్యం దైవాన్ని పొందడం కాదు. మన లక్ష్యం అది కాదు. ఆయన్ని తెలుసుకోవాలనో ఆయన్ని పొందాలనో అదేమీ కాదు. అందుకే బాబా అన్నారు ఇక్కడ, ఎందుకు వచ్చినట్టు గురువుని తెలుసుకోవడానికని, ఎందుకు వచ్చినట్టు పిడకలు ఏరుకోవడానికా అని తిట్టారు. బాబా అన్నది అందుకోసమే, దైవాన్ని పొందడం కాదు. దైవం అంటే అన్ని జీవుల అంతరంగంలోనున్న నామరూపరహితమైన చైతన్యమేనని. అన్ని జీవుల అంతరంగాల్లో ఉన్న నామము లేదు, ఆయనకి పేరు లేదు, రూపము లేదు, లేని చైతన్యమే. చైతన్యం నామము రూపము లేనిదే అన్ని జీవుల అంతరంగంలోనూ ఆయన ఉన్నారట. అది అనంతము నిర్హేతుకము. అది అనంతమైనది నిర్హేతుకమైనది అయిన తృప్తి శాంతి. అనంతము నిర్హేతుకము అయిన తృప్తి శాంతి ఆయన. అది అనంతంట, దానికి హేతువు లేదు. నిర్హేతుకం తృప్తి శాంతి. అదే అన్ని పురుషార్థాలకు అందరి జీవితాలకు లక్ష్యమని తెలుసుకోరు.
ఏదైతే తృప్తి శాంతి అన్నది మనకు ఉన్నదో అదే అన్ని పురుషార్థాలకు అందరి జీవితాలకు లక్ష్యం అంట. అదని మనం తెలుసుకోరట. తృప్తి శాంతితో ఉండడమే మానవుడికి, అదే భగవంతుడు. కానీ మనం ఉండం కదండి అలా. అది అప్పుడు అది ఎలా కలుగుతుంది, ఎలా వస్తుందని కూడా ఆలోచించం మనం. అంటే వీరికి జీవితంలో కష్ట సుఖాలు ఎందుకు ప్రాప్తిస్తాయో, నిజమైన దుఃఖ నివృత్తి ఎలా కలుగుతుందో, భగవత్కృప వలన ఒకప్పుడు దుఃఖ నివృత్తి ఇష్టప్రాప్తి ఎందుకు కలుగుతాయో, ఒకప్పుడు ఎందుకు కలగవో తెలియదు. ఎందుకంటే మనందరికీ జరిగేదే ఇది. మనకి జీవితంలో కష్ట సుఖాలు అనేవి ఎందుకు వస్తాయో మనకు తెలియదు. జీవితంలో మనకు కష్టం ఎందుకు వస్తుంది, సుఖం ఎందుకు వస్తుంది, అది మనకు తెలియదు. నిజమైన దుఃఖ నివృత్తి ఎలా కలుగుతుందో అది కూడా తెలియదు మనకి. నిజంగా దుఃఖం నుంచి నివృత్తి, దుఃఖనాశనం ఎట్లా కలుగుతుందో మనకు తెలియదు. ఇంకా దుఃఖనాశనం అన్నమాట. ఇంకా మనకు దుఃఖం అనేదే ఉండదు. ఉండదంటే మనం దుఃఖించం. అది ఉండదంటే దుఃఖం అంటే ఏదో కష్టం రాదనో అట్లా కాదు, మన ఏడం అది. దాన్ని పట్టుకోం మనం. ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. నిజమైన దుఃఖ నివృత్తి ఎలా కలుగుతుందో కూడా మనకు తెలియదు. అసలు దాని గురించి కూడా కాదు కదా అది తెలుసుకుంటే ఇంకనేమి దుఃఖ నివృత్తి కదా. భగవత్కృప వలన ఒకప్పుడు దుఃఖ నివృత్తి ఇష్టప్రాప్తి ఎందుకు కలుగుతాయో తెలియదు. ఒకప్పుడు మనకి బాధలు లేకుండా ఉంటాం, ఒకప్పుడు ఇష్టమైనవి మనకు లభిస్తూ ఉంటాయి. ఇట్లా ఇవన్నీ ఎందుకు కలుగుతాయి అసలు అది కూడా మనకు తెలియదు. ఒకప్పుడు ఎందుకు కలగవో తెలియదు, ఒకప్పుడు ఎందుకు కలుగుతాయో తెలియదు, ఒకప్పుడు ఎందుకు కలగవో కూడా మనకు తెలియదు. కనుక అవి కలిగినప్పుడు ఇష్టదైవాన్ని శ్రద్ధతో పూజిస్తూ, లేనప్పుడు ఆగ్రహంతో పూజను విడుస్తూ, మరలా తలకు మించిన సమస్యలు వచ్చినప్పుడు తాము ఇదివరకు ఆరాధించిన దైవాన్ని విడవడమే కారణమన్న భయం వలన కానీ, లేక వేరొక గత్యంతరం కనిపించక కానీ తిరిగి ఆశ్రయిస్తారు. ఎలా ఉంటుందంటే భగవతారాధన అనేది, అంటే సామాన్యులు చేసేది ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఏమవుతుంది, అవి కలిగినప్పుడు ఇష్టదైవాన్ని శ్రద్ధతో పూజిస్తూ, మనమైనా అంతేనండి. ఏదైనా కోరిక తీరిందని అబ్బా ఉప్పొంగిపోతుంది, బాబా మీద మాస్టర్ గారి మీద మన భక్తి పొంగిపోతుంది. లేదా నా కష్టం తీరిన అందరికీ చెప్పుకుంటాం మన అనుభవం, ఆయన ప్రసాదించిన లీల. ఎవరైనా, నేనైనా మీరైనా తెగ భక్తి భావన పొంగుకొస్తూ ఉంటుంది మనకి కదా. ఓ తెగ పూజ చేసేస్తాం ఆయన మీద, ఆయనకి ఇవన్నీ చేసేస్తాం. లేనప్పుడు ఆగ్రహంతో పూజను విడుస్తూ తీరలేదు మనకి. తీరినప్పుడు ఏముంది, కష్టం తీరలేదు, లేదా కోరిక తీరలేదు మనకి. అప్పుడు ఏమవుతుంది, ఆగ్రహంతో పూజను విడుస్తూ ఈయన వల్ల అవ్వలేదు, ఈయన నాకు చేయలేదు అని మానేస్తాం. పారాయణ మానేస్తాం, ఆయన పూజించడం మానేస్తాం, సత్సంగం మానేస్తాం అన్నీ కదా. అప్పుడు ఏమనిపిస్తుంది, అబ్బా అందరూ బాగున్నారు, నేను తప్ప అనిపిస్తుంది. ఎంత పూజిస్తున్నా నేను ఏమిటిదని. నిన్న చెప్పాను కదండి, ఆయన అన్నట్టు నరకానికి వెళ్ళాట వెడితే ఆయన ఏంటి, ఆయన నరకానికి తీసుకొచ్చు, నేను ఎప్పుడు ఆయన్నే స్మరిస్తూ ఉంటాను భగవంతుణ్ణి అంటే, భగవంతుడు వచ్చేట, ఏమయ్యా నీకు తెలుసా ఇతను అని అడిగట్టు. అడిగితే వీడు ఎవడో నాకు తెలియదు అన్నట్టు. మన పరిస్థితి అదే, మన కూడా అలాగే అంటారు ఆయన, వీళ్ళు ఎవరో నాకు తెలియదు అంటారు అది. అందుకే లేనప్పుడు ఆగ్రహంతో పూజను విడిచేస్తాం ఆగ్రహంతో. మరలా తలకు మించిన సమస్యలు వచ్చినప్పుడు తాము ఇదివరకు ఆరాధించిన దైవాన్ని విడవడమే కారణమన్న భయం వలన కానీ, లేక వేరొక గత్యంతరం కనిపించక కానీ తిరిగి ఆశ్రయిస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఆగ్రహంతో పూజను విడుస్తూ ఉంటారు. మరలా తలకు మించిన సమస్యలు వస్తాయి, రాకుండా ఉంటాయండి మన జన్మకి. ఎన్ని చేసామో క్రితం జన్మలో కదా. అందుకని తలకు మించిన సమస్యలు మళ్ళీ వస్తాయి మనకి. వస్తే ఏం చేస్తామో, అప్పుడు ఏమనిపిస్తుంది, అయ్యి బాబా ఇదివరకు ఆ దైవాన్ని మనం విడిచేసాం పూజ చేయకుండాను, అదే కారణం అనేసి భయం వేస్తుంది మనకి. లేక వేరే గత్యంతరం ఉండదు, దైవాన్ని ఆశ్రయించడం తప్ప వేరే గత్యంతరం ఉండదు. ఎందుకంటే మన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యాయి కాబట్టి, మన వల్ల కాలేదు, మన చేతిలో ఏమీ లేదు కాబట్టి తిరిగి మళ్ళీ ఆశ్రయిస్తారు. మళ్ళీ చచ్చినట్టు దేవుడి దగ్గరికి వస్తారనమాట. ఇది కేవలం తడిసోకిన అగ్గిపుల్లను దీపంలో పెట్టిన వెంటనే వెలగనందుకు విసుగు చెంది అవతల పారేయడంలా ఉంటుంది.
ఇది ఎలా ఉంటుంది, మన భక్తి ఎలా ఉంటుందో చెప్తున్నారు. మన భక్తి ఎలా ఉంటుందంటే, తడి సోకితే అగ్గిపుల్లను, మన శీతాకాలం కొంచెం తడొస్తూ ఉంటుంది కదండి అగ్గిపుల్లలు, దీపంలో పెట్టిన వెంటనే వెలగదు. అది వెలగనందుకు విసుకొచ్చి ఆ పుల్లని అవతల పారేయడం, ఆ పుల్ల తీసుకెళ్ళి అవతల పడేస్తాం దాన్ని. అలా ఉంటుంది తడి సోకిన దాన్ని. ఇది వెంటనే వెలగలేదే, పక్కన పడేస్తాం. మనకేంటంటే చక్క మనం వెలగాలి కదా, మనం జనరల్గా అట్లాగే చేస్తాం. దీపాలు వెలిగించడానికి ఒకసారి వెలగలేదానికి ఎట్లెట్టని పక్కన పడేస్తాం అంతే కదా. అలా తడి సోకిన అగ్గిపుల్లను దీపంలో పెట్టిన వెంటనే వెలగనందుకు విసుగు చెంది అవతల పారేయడంలో ఉంటుంది. అసలు కర్తవ్యం అందుకు విరుద్ధం. దానికి సోకిన చెమ్మ ఎండిపోయేదాకా దాన్ని దీపంలో పెట్టడమే పద్ధతి. దాని పద్ధతి ఏంటి, మనకి దానికి తడి సోకింది, దానికి చెమ్మ సోకింది కాబట్టి అది ఎండిపోయేదాకా, ఆ చెమ్మంతా ఎండేదాకా ఆ వేడికి దాన్ని దీపంలో ఉంచడమే పద్ధతి. అప్పుడు అది అగ్గిపుల్ల వెలుగుతుంది. కానీ మనం ఆ టైం ఇవ్వం, దానికి వెలగట్లేదు, పక్కన పడేస్తాం దాన్ని. మన భక్తి అలా ఉంటుందంటే వెంటనే అట్లా కదా, వెలగలేదు పక్కన పడేసి అట్లా ఉంటుంది. మధ్యలో మానేయడం వలన కాలయాపన మాత్రమే అవుతుంది. మధ్యలో మానేస్తే ఏమవుతుంది, మనం చేసేదంతా కాలయాపనే అంతేకాక దానిని విసుగుతో పక్కన పారేయడం వల్ల దానికి మరలా చెమ్మ సోకి సమస్య మరింత క్లిష్టం అవడమే జరిగేది. కానీ ఆపేయడం వల్ల ఏమవుతుంది, మనకి మరలా చెమ్మ సోకి దానికి ఏమవుతుంది, ఇంకా క్లిష్టం అవుతుంది సమస్య మనకి. అది ఇటువంటి భక్తులు దుఃఖరాహిత్యం అనే గమ్యాన్ని చేరకనే మార్గం నుండి తొలగిపోతుంటారు. ఇట్లాంటి భక్తులు అంటే మనమే ఇంచుమించుగా దుఃఖరాహిత్యం అనే గమ్యాన్ని చేరకనే, ఈ దుఃఖరాహిత్యానికి గమ్యాన్ని, అసలు దీని అంతటికి కారణం దుఃఖమే కనుక ఆ దుఃఖరాహిత్యం అనే స్థితి పొందాలి అనేటువంటి ఆ గమ్యాన్ని చేరకనే మార్గం నుండే తొలగిపోతుంటారు. అంతవరకు వెళ్లకుండా మధ్యలోనే తొలగిపోతూ ఉంటారు. దీనిని గురించే సాయి మామిడి పూత ఎక్కువ భాగం రాలిపోవడంగా, ఏవో కొన్ని మాత్రమే మామిడి పండ్లు అవడంగా చెప్పారు. అందుకే బాబా ఏం చెప్పారు, మామిడి పూత ఉదాహరణగా చెప్పారనమాట. కొన్ని ఏమవుతుంది, ఆ పూత స్థాయిలోనే రాలిపోతాయి, కొన్ని ఏమో పిందెలుగా రాలిపోతాయి, కొన్ని కాయలుగా రాలిపోతాయి. ఆ పండయ్యి చెట్టునంటి పెట్టుకుని ఉండేవి చాలా కొద్దిగా ఉంటాయి, కొన్ని మాత్రమే మామిడి పండ్లు అవుతాయి. అవి అలా అంటి పెట్టుకుని ఉంటేనే అవుతాయి. ఆ రాలిపోయేవన్నీ అంతే, మనం గుర్తుపెట్టుకోవాలి. అలా పూతగా రాలిపోతామా, పిందిగానా, కాయగానా, లేకపోతే అంటి పెట్టుకుని పండు అవుతామా, నిలుస్తామా లేదా. ఒక భక్తుడు అడిగేట బాబాని, బాబా మిమ్మల్ని ఆశ్రయించిన వాళ్ళందరూ గమ్యం చేరుతారా ఏంటి, అందరూ గొప్పగా అయిపోతారా అని. అప్పుడు ఈ మామిడి పూత ఉదాహరణ చెప్పారట బాబా. అందులో ఎన్నవుతాయి అంత పోతుంది, పళ్ళు ఎన్నవుతాయో చూడని చెప్పారట. అలా ఎక్కడైనా ఏ మహాత్ముల దగ్గరైనా జరిగేది అదే. చాలామంది ఆశ్రయిస్తారు, కానీ ఎంతమంది నిలుస్తారు చివరికి, మధ్య మధ్యలో వెళ్ళిపోతూ ఉంటారు. బాబా దగ్గర జరిగింది అట్లా, మాస్టర్ గారి దగ్గర జరిగింది, అందరు మహనీయుల దగ్గర అట్లనే జరుగుతూ ఉంటుంది. కొంతకాలం ఉంటారు, ఏదో అవుతుంది అంతే, పక్కకి వెళ్ళిపోతారు. ఎవడ ఎప్పుడు జారిపోతారో ఎవడికి తెలియదు. ఆ ప్రమాదం ఎప్పుడు పొంచి ఉంటుందండి. ఎంత మన మహాత్ములను ఆశ్రయించినా ఆ ప్రమాదం ఎప్పుడు పొంచి ఉంది. చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. అందుకే బాబా అప్పుడే చెప్పారు మామిడి పూత ఉదాహరణ. అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి దీన్ని. రేపు ఇంకా మిగిలిన చెప్పుకుందామండి. అదే రేపు అంటే మళ్ళీ సోమవారం కానీ మంగళవారం కానీ, మళ్ళీ నాకు కొంచెం పని ఉంది, అందువల్ల సోమవారం కానీ మంగళవారం కానీ మళ్ళీ మనకి సత్సంగం ఉంటుంది. ఈ లోపు చదువుకోవాలి. 2వ సూక్తి, తన నిలయంలో వారందరినీ తాను తెలుసుకోవాలి. సద్గురువుకు పగ్గాలు అప్పగించిన తర్వాత చింతకు తావే లేదు. అల్లా నామం శాశ్వతం, అల్లాయే సర్వస్వం. దీన్ని మనం చెప్పుకుంటున్నాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.